అంటే ఎంతకాలము మత పునాదిగా టెర్రరిజాన్ని ఇప్పుడు మనము చిన్నపిల్లల్ని పాలిచ్చి పెంచినట్టు టెర్రరిస్ట్ ఆలోచనని సమాజం పెంచుతూనే బతుకుతుంది. ఒక టెర్రరిస్ట్ కావాలనుకునే అయ్యే చైల్డ్కి చిన్నప్పటి నుంచి నూరిపోసే విలువలు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టెర్రరిజం యొక్క రూపం ఏంటి అంటే, ఇప్పుడు మొన్న కశ్మీర్లో చంపిందని చూద్దాం, వీళ్ళెవరో వాళ్ళకి తెలియదు కదా, వీళ్ళు ఎక్కడోళ్ళో తెలియదు. ఒకటే వాళ్ళు పెట్టుకొని వచ్చింది, వాళ్ళు హిందువులు అయితే మనం చంపుదాము, మొగోళ్ళనే చంపుదాము, పిల్లల్ని కాదు స్త్రీలను కాదు అని చెప్పిండ్రని అంటున్నారు. వీడును మనము అక్కడికి పోయి వాళ్ళ భర్తలు చంపిన ఆడోళ్ళు, కలకత్తా స్త్రీ ఆమె బిడ్డ కూడా చెప్పింది, పిల్లలు కూడా చెప్పారు. ఈ ట్రైనింగ్ చిన్నప్పటి నుంచి పిల్లలకు నూరిపోసిన ట్రైనింగ్లో, లేదా వాళ్ళు ఎదుగుతున్న స్కూళ్ళు, సమాజం, ఇల్లు అరికడితే తప్ప ఇది ఎట్లా పెరుగుతుంది? ఎంకరేజ్ చేస్తున్నాయి కదా కంట్రీస్, దేశాలు. దట్ ఈస్ ద ప్రాబ్లం. విద్యారంగాన్ని మనము సైంటిఫిక్గా చేయాలంటే ఉత్పత్తితో ముడేసి క్లాస్ రూమ్లో పాఠాలు చెప్పాల్సి ఉంటుంది. కానీ ఒక దేశాన్ని మతపరమైన దేశంగా చేయాలంటే మతపరమైన విలువలు, ఇతర మతాల పట్ల ద్వేషం, ఈ రెండు. అంటే నీ మతాన్ని నువ్వు బాగా ఎక్కించాలి అంటే ఇతర మతాల పట్ల ద్వేషాన్ని పెంచడం అనేది ఒక విలువ అవుతుంది. ఒకసారి దేశం మతపర దేశంగా మారింది అంటే ఇతర మతాల మీద ద్వేష పెంపకం స్టార్ట్ అవుతుంది. రెండవది, అక్కడ రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యం బతకదు. ఇట్ ఈస్ ఎ క్లియర్ ఎవల్యూషన్ ఆఫ్ డెమోక్రాటిక్ ప్రిన్సిపల్స్. క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా ఫైట్ చేసి డెమోక్రటిక్ కాన్స్టిట్యూషనలిజం యూరోప్లో థింకర్స్ ప్రపోజల్ వల్ల వచ్చింది. హాబ్స్, లాకు, రూసో వీళ్ళందరూ కూడా బాగా క్యాథలిసిజము, మొండి పట్టుదల రిలీజియస్ ఫండమెంటలిజంలో ఉన్నప్పుడు, మార్టిన్ లూథర్ క్యాథలిసిజాన్ని వ్యతిరేకించి దాంట్లో ఒక లిబరలిజాన్ని ఇంట్రడ్యూస్ చేసే క్రమంలో ఈ మోడర్నిజము, ఈ వెస్టర్న్ థాట్ అనేది బయలుదేరింది కదా. ఇప్పుడు దాన్ని మళ్ళా మతపరమైన ఆలోచనలోకి నెట్టినప్పుడు పాకిస్తాన్ లాంటి దేశంలో టెర్రరిజాన్ని బాగా పెంచి అది నేషనల్ ఇష్యూగా తయారు చేసుకుంటే, అక్కడ పాలెస్టైన్ కావచ్చు, ఇజ్రాయెల్ మీద కోపం ఉండొచ్చు, ఇక్కడ భారతదేశం మీద కోపం ఉండొచ్చు, కానీ మీరు రాజ్యాంగబద్ధ డెమోక్రసీని నిర్మించుకోకపోతే మీ ఎకనామిక్ డెవలప్మెంటు వీటి వల్ల సాధ్యం కాదు. ఇది ప్రాబ్లం. ఇది ప్రాబ్లం. ఈ లెసన్ ఇక్కడ వాళ్ళకు కూడా అవసరం. ఈ లెసన్ అమెరికాలో మతాన్ని రెచ్చగొట్టే వాళ్ళకు కూడా అవసరం. నువ్వు మతపరమైన దీంట్లోకి, అది మతం నీ ప్రైవేటు ఇష్యూ, అది నీ చర్చ్ ఇష్యూ, నీ టెంపుల్ ఇష్యూ, కానీ రాజ్యాంగ పాలన ఇష్యూ కాదనే దానికి నువ్వు కట్టుబడి ఉండకపోతే టెర్రరిజము డిఫరెంట్ ఫామ్స్లో డెవలప్ అవుతుంది. దానికి సంబంధించిన పరిణామాలు ఇప్పుడు చూస్తున్నాం కదా, మనం చూస్తున్నాం. అంటే 12వ శతాబ్దానికి ముందు క్రుసేడ్స్ జరిగినాయి. ఆ తర్వాత క్యాథలికిజానికి ప్రొటెస్టెంట్సిజానికి మధ్య యుద్ధాలు జరిగినాయి. యూరోప్ అంతా విడిపోవడానికి, సివిల్ వార్స్ రావడానికి మతమే కారణమైంది, భాష, మతం. ఇవాళ మనము చూస్తున్నది ఏంటి అంటే, మన దశలో అంటే నా జీవిత కాలంలో నేను 62 వార్ చూశాను, 65 వార్ చూశాను, 71 వార్ చూశాను. తర్వాత వెస్ట్లో చాలా వార్ జోన్స్ చూసినాము. అక్కడ సోవియట్ యూనియన్, చైనా పరిణామాలు ఇమ్మీడియట్గా 49లో చైనా విప్లవం జయప్రదం అయిన తర్వాత నేను విద్యార్థిగా ఉన్న నాటికి సోషలిస్టు, కానీ అవి సివిల్ వార్స్, చాలా బ్లడ్ షెడ్ జరిగింది. అది బ్లడ్ షెడ్ జరగలే. కానీ ఇప్పుడు వచ్చేటి ఏ లక్ష్యము లేనటువంటి అదే కదా, టెర్రరిజానికి ప్రోగ్రెసివ్ లక్ష్యం ఉండదు, సిస్టమ్ బిల్డింగ్ లక్ష్యం ఉండదు. మతపర నిర్మాణాలకి దేవునితో ముడిపడేసి స్వర్గం ఎవరిని తొందరగా పంపుతావు, ఎవరికి స్వర్గ సుఖాలు ఇస్తావు, 7 జన్మల స్వర్గము, 3 జన్మల స్వర్గము, 1 జన్మ స్వర్గము, అక్కడ కూడా జన్నత్ అని వాళ్ళు అంటారు, అక్కడ హెవెన్ అని వీళ్ళు అంటారు, స్వర్గం అని ఇక్కడ అంటాము.
బట్ ఇది పెరిగింది అంటే టెర్రరిజం రూపాలు పాకిస్తాన్ లాగా చాలా దేశాల్లో ఫామ్ చేసుకున్నాయంటే ఇప్పుడున్న రాజ్యాంగాలు బతకవు, ఇప్పుడున్న ప్రజాస్వామ్యం బతకదు, మళ్ళీ వర్స్ట్ ఫామ్ ఆఫ్ రాచరికాల్లోకి పోతాం. చెంగిస్ ఖాన్లు వస్తారు. స్వేచ్ఛ ఉండదు, ఇంకా స్వేచ్ఛ ఉండదు. మతపరమైన దీనిలోకి వెళ్ళిపోతే మౌఢ్యం అంటాం కదా, అలా వెళ్ళిపోతారు కొద్దిగా. సో ఇప్పుడు ఏంటి సార్, దీనికి ఎటువంటి ఎండ్ ఉండే పరిస్థితి ఉంటుంది పాకిస్తాన్ ఇండియా మధ్య ఉన్న ఈ పరిస్థితులకి? నేను అనుకునేది ఏంటి అంటే యాక్చువల్లీ ఇప్పటికే యుఎన్ఓ షుడ్ హ్యావ్ రెస్పాండెడ్. నాట్ రెస్పాండెడ్. యుఎన్ఓ సరే, యుఎన్ఓ జనరల్ సెక్రటరీ టెర్రరిస్ట్ అటాక్ని కండెమ్ చేశాడు. బట్ వారు స్లోగా బిల్డ్ అవుతుంది. ఇప్పటి వరకు వాళ్ళు ఇజ్రాయేలీ ప్యాలెస్టీనియన్ ఇష్యూను రిజాల్వ్ చేయలేదు. అమెరికా యుఎన్ఓను బలహీనపరచాలని చూస్తుంది. యాక్చువల్గా ట్రంప్ వచ్చిన తర్వాత దానికి అమెరికా ఇచ్చే ఫండ్ రిసోర్స్ను కట్ చేసి పడేసింది, చేసేశారు. ఈ స్థితిలో ఇఫ్ యుఎన్ఓ ఆల్సో వీకెన్స్, అది ఇట్లాంటి యుద్ధాలకు ఎక్కడో కాడ రెజల్యూషన్ ఇవ్వగలిగే వాతావరణము యుఎన్ఓ కూడా లేకుండా పోయిందనుకో, దెన్ ఇట్ కంప్లీట్లీ బలానికి వదిలేయడం అవుతుంది. ఆయా దేశాల బలము, ఆయా దేశాలు సమకూర్చుకునే బలం. అప్పుడు రీజనల్ వార్స్ మొదలైతే, ఈ రీజనల్ వార్స్ మొదలైతే అంటే నేను ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ మిడిల్ ఈస్టు. ఒకవైపు ఎస్, ఇది అయిన తర్వాత మలేషియా కండెమ్ చేసింది టెర్రరిస్టు దాడులని. తర్వాత ఇరాన్ కండెమ్ చేసిందా లేదా అనేది నేను న్యూస్లో ఎక్కడ చూడలే. సౌదీ అరేబియా కండెమ్ చేసినట్లుంది. బట్ ముస్లిం దేశాలు కలెక్టివ్గా దీన్ని లేదు, మేము ఇంటర్వ్యూన్ అయ్యి దీన్ని ఆపేస్తాము, టెర్రరిజం వీఆర్ ఆల్సో నాట్ విల్లింగ్ టు సపోర్ట్, దిస్ ఈజ్ ఎ షియర్ వయలేషన్ ఆఫ్ ఈవెన్ ఇస్లామిక్ ఐడియల్స్, వీ విల్ నాట్ యాక్సెప్ట్ అని వాళ్ళు ఒక ఇనిషియేటివ్ తీసుకొని పాకిస్తాన్తో మాట్లాడి, ఇండియాతో మాట్లాడి తీసుకునే ఇనిషియేటివ్ వాళ్ళకు లేదు. దే హ్యావ్ లెఫ్ట్ ఇట్ టు రీజనల్ ఫోర్సెస్. యుఎన్ఓ యాక్ట్ చేస్తలేదు. చైనా దాని అడ్వాంటేజ్ కోసం అది చూస్తుంది. మనం ఓకే, భారతదేశము ముఖ్యంగా బీజేపీ వచ్చిన తర్వాత అమెరికాకు చాలా దగ్గరగా ఉన్నది. అయితే ఎప్పుడైతే ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయిందో, ఉక్రెయిన్ రష్యా నుంచి మనం ఆయిల్ తెచ్చుకుంటున్నాం కనుక, చీప్ ఆయిల్ అప్పటి నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కనుక యూరోప్ దేశాలు మన మీద కొంత కోపంగా ఉన్నాయి ఉక్రెయిన్ విషయంలో. బికాజ్ మొదట్లో చాలా విమర్శలు ఉన్నాయి, ఏదో మీడియేట్ చేసే. అంటే ఇప్పుడు భారతదేశము కూడా ఐ థింక్ నాన్ అలైన్మెంట్ అనే పాలసీ నెహ్రూది, కాంగ్రెస్ దాన్ని వీళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ నో, ఇట్ వాజ్ ద బెస్ట్ పాలసీ ఫర్ ఎ కంట్రీ లైక్ ఇండియా. కరెక్ట్. దాన్ని మోడీ గవర్నమెంట్ కూడా దాన్ని డీపెండ్ చేయాల్సిన అవసరం. జస్ట్ అసలు మూమెంట్ని వీక్ చేసేసారు, వదిలేశారు కదా సార్. నేను వదిలేశారు. కాంగ్రెస్ పీరియడ్ నాటికి అంటే గ్లోబల్ క్యాంపులు, అటు సోవియట్ క్యాంపు, ఇటు అమెరికన్ క్యాంపు ఉన్నప్పుడు నాన్ అలైన్మెంట్ కొద్దిగా కాంక్రీట్గా ఇంటర్వెనింగ్ ఫోర్స్గా అయింది. నెహ్రూ థర్డ్ వరల్డ్ కంట్రీస్ అన్నింటినీ ఏకం చేయగలిగాడు. రైట్, మార్షల్ టిటో, నెహ్రూ, తర్వాత ఆఫ్రికన్ కంట్రీస్ లీడర్సు, ఇండోనేషియా, ఇవన్నీ. సో నాన్ అలైన్మెంట్ గ్రాడ్యువల్గా నాన్ ఎగ్జిస్టెన్స్గా పోయింది అది. ఈవెన్ కాంగ్రెస్ డిడ్ నాట్ ప్రొనౌన్స్ ఇట్ రిపీటెడ్లీ. మొన్న ఇక్కడ హైదరాబాద్లో పెట్టిన ఇంటర్నేషనల్ మీటింగ్ కాంగ్రెస్ పార్టీది, బ్యాంగ్డూంగ్ కాన్ఫరెన్స్ మొట్టమొదలు జరిగిన తేదీన సెటిల్ చేసి పెట్టారు. ఇంటర్నేషనల్ టెర్రరిజం ఉంది. ఇంటర్నేషనల్ టెర్రరిజము ఈజ్ గ్రోయింగ్, వైలెన్స్ ఈజ్ గ్రోయింగ్, కిల్లింగ్ ఈజ్ గ్రోయింగ్. తర్వాత అమెరికా లాంటి దేశాలు ఇర్రెస్పాన్సిబుల్గా నువ్వు ప్రజలకు, విద్యార్థులకు, ప్రజలకు వీసాలు ఇప్పించే కార్యక్రమం కొన్ని దశాబ్దాలు ఉండగా వీసాలు ఉన్నోళ్లను చాలా క్రూయల్గా నువ్వు వాళ్ళను పిల్ల జల్ల తట్టబుట్ట సదిరించి పంపించేస్తున్నావే. దెర్ ఇస్ నో ఇంటర్నేషనల్ డిస్కోర్స్ ఆన్ దిస్. కానీ ఇప్పుడు అది ఇండియాకి ఎంత నష్టం, అది ఎంత 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 ఘోరంగా పంపిస్తున్నారు.
దాని మీద మనం గట్టిగా మాట్లాడే పరిస్థితి లేవు. అవును, నువ్వు వాళ్ళకు వీసా టైం అయిపోయేంత వరకు ఉంచు, నువ్వు వర్క్ ఇవ్వకపోతే ఇట్స్ సింపుల్, ఆయా కంపెనీలకు చెప్పుకో, డోంట్ గివ్ వర్క్ టు స్టూడెంట్స్, దట్స్ ఆల్. నువ్వు ప్రతి చిన్న దాని మీద వాడు కార్ డ్రైవింగ్లో చిన్న పొరపాటు చేసిండని, తర్వాత అక్కడ అకస్మాత్తుగా పిల్లలు చచ్చిపోతున్నారు. ఎందుకు చచ్చిపోతున్నారో తెలియట్లా. దర్ ఈస్ ఎ న్యూ ట్రెండ్ దేర్. సో దీని మీద ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్